నమస్కారం. నా పేరు బాలకృష్ణ చివుకుల. మా అమ్మాయికి మొన్న 11వ తారీఖున వివాహం చేసాం. ఆ తర్వాత మా ఉయ్యాల వారి కోరిక మేరకు కొండ మీదకి అన్నవరం కొండ మీదకి వచ్చి స్వామివారి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. చాలా బాగా చేయించారు. ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్దాం భోజనం అనుకున్నాం. మమ్మల్ని ఇక్కడికి పంపించిన ఆయన దగ్గరలో ఏదో ఒక హోటల్ ఉందండి, అక్కడికి వెళ్ళండి, ఢాబా, అక్కడ తినండి అన్నారు. అంటే నాకు అంత వద్దులే, వ్రతం చేసుకుని బయట ఎక్కడ తినడం ఎందుకు అనుకుని మా స్నేహితుడు రామారావు గారు ఆయన్ని అడిగితే, ఏమండి అంత దాకా వెళ్ళొద్దు, చక్కగా మన దగ్గరలో ఉన్నటువంటి ఏమండి సత్రం ఉన్నది, మనకు తెలిసిన వారు ఉన్నారు, నాగాభట్ల కామేశ్వర శాస్త్రి గారు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ 1987 నుంచి నడుస్తున్నదండి. దాదాపు 100 మందికి కూర్చోబెట్టే అవకాశం ఉన్నది. ఇక్కడ భోజనాలు బాగా పెట్టారు, చక్కగా ఉంది భోజనం, చక్కటి బ్రాహ్మణ భోజనం. మా వాళ్ళు తింటూ పక్కన మన ఇంట్లో తింటున్నట్టే ఉందనుకున్నాం మేము. చక్కగా ఉన్నది. 2 కూరలు, పచ్చళ్ళు, పప్పు, చక్కగా సాంబారు, మనకి కావాల్సినటువంటి బ్రాహ్మణ పద్ధతిలో చక్కగా భోజనాలు పెట్టారు. మాతో పాటు వచ్చిన డ్రైవర్లు కూడా ఈ పక్కన భోజనం పెట్టి ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా వేరేగా చేశారు, చక్కగా చేశారు. అంటే ఇటువంటి సత్రవులు మనకి బ్రాహ్మణులకి అరుదుగా ఉన్నాయి. వాళ్ళందరినీ మనం ప్రోత్సహించాలి, ఇటువంటి ప్రదేశాలని. అన్నవరంలో ఇక్కడికి వచ్చి కొండ మీదకి వెళ్ళి వ్రతం చేసుకుని ఎక్కడో బయట హోటల్ తినే కన్నా ఇటువంటి చోటుకు వచ్చి చక్కగా భోజనం చేస్తే మంచి భోజనం. 11:30 నుంచి 4 దాకా భోజనం పెడతారు మధ్యాహ్నం. చక్కగా వచ్చి ఇక్కడ భోజనం చేయొచ్చు అందరూ కూడా. ఇదే విధంగా పైన వీళ్ళకి కళ్యాణ మండపం కూడా ఉంది. ఇవరికి ఇక్కడ పాఠశాల కూడా ఉండేది, అది ఇప్పుడు కొండ మీద పెట్టి నడిపిస్తున్నారు. వీరు 50 మంది విద్యార్థులు ఉన్నారు ఈయన దగ్గర. ఏమంటే చక్కగా భోజనం చేస్తూ సెల్ ఫోన్లు చూస్తూనో పక్కన వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుకునే కన్నా చక్కగా అమ్మవారి స్తోత్రాలు, హరహర మహాదేవ అనుకుంటూ భోజనం చేసాం. హాయిగా ఉన్నది, చక్కగా ఉన్నది. ఇటువంటి ప్రదేశాలను మనందరం ప్రోత్సహించాలి. బ్రాహ్మణే కాదు, మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహించాలి. బ్రాహ్మణులు ముఖ్యంగా ప్రోత్సహించాలి. అంటే తప్పకుండా అందరూ కూడా తమ శక్తి వంచన లేకుండా ఇటువంటి మన సత్రవుల్ని మనం ప్రోత్సహించుకోకపోతే బ్రాహ్మణులకి నెలకొని ఉండదు. అంటే ఇక్కడ వీరు దాంట్లో యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్తారు, ఇది ₹1,00,000 ఇస్తే కనుక దాత పేరున ప్రతిరోజు 5 బ్రాహ్మణులకు భోజనం పెడతారట. 50,000 విరాళం ఇస్తే ప్రతిరోజు 3 పెడతారు. 25,000 విరాళం ఇస్తే ప్రతిరోజు దాత పేరున ప్రతినిత్యం ముగ్గురికి బ్రాహ్మణులకు భోజనం పెడతారు. అదేవిధంగా 10,116 ఇస్తే విరాళం ఒక్క రోజున 100 మందికి భోజనం పెడతారు. 5,116 ఇస్తే 50 మందికి పెడతారు. 1,116 ఇస్తే దానికి కూడా 1 భోజనం పెడతారు. ఈ విధంగా మన చేతనైనంత సహాయం చేసి ధన సహాయం ఇటువంటి ప్రదేశాలను, ఇటువంటి సత్రాలని, ఈ సత్రం పేరు శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం. ఇది దగ్గరలోనే ఉంది, కొండది ఘాట్ దగ్గరనే, కొంచెం లోపల రాగానే ఊళ్ళో రాగానే దగ్గరలోనే ఉంది. చక్క పార్కింగ్ ఉంది, బాత్రూమ్లు ఉన్నాయి, అంతా బాగున్నది. సో తప్పకుండా అందరూ దీన్ని వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. తప్పకుండా చూసి అందరూ ప్రోత్సహించగలిగితే నేను రికమెండ్ చేస్తాను. సార్, నా వైపు నుంచి నేను ₹10,000 మీకు డొనేషన్ ఇస్తున్నానండి. ఏమండి, అది సందర్భంగా $10,116 నా వైపు నుంచి మీకు చాట. మా అల్లుడు, మా అమ్మాయి వివాహం జరిగే సందర్భంగా ఇక్కడ కొండ మీదకి వచ్చి మేము వ్రతం చేసుకున్నాం. ఇక్కడ వచ్చి ఈ సత్రంలో భోజనం చేసాం. అందుకని ఈ ₹10,116 నేను డొనేషన్ ఇస్తున్నాను. ఎలా ఇద్దామా, క్యాష్ లేదు అనుకున్నప్పుడు మాకు ఇగో యూపీఐ సదుపాయం ఉందని చెప్పారు. ఇగో ఈ ఫోన్పేతో మేము ఇప్పుడు పే చేస్తున్నాను. అయిదేగా అయిపోయిందా?